అందరికీ నమస్కారం. నేను దుర్గా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. సో నిన్న ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు విశ్వ హిందూ పరిషత్ వారు చలో విజయవాడ జనవరి 5వ తారీఖు అని చెప్పి ఒక హైందవ శంఖారం బహిరంగ సభ ఆహ్వానం అని చెప్పి దేవాలయాలను రక్షించుకుందాం అని చెప్పి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాంప్లెట్ నాకు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది అందరి దృష్టికి తీసుకురావడం కోసం నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను. దీని ముఖ్య ఉద్దేశం అంటే జనవరి 5వ తారీఖు ఈ సభ నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ సభ నిర్వహిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క పవిత్రత విషయంలో వెలువడిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు దిగ్భ్రాంతి, ఆందోళనకు, ఆక్రోశానికి గురి చేసింది. దేవాలయాల నిర్వహణలో హైందవేతరులు నియమించి హిందువుల విశ్వాసాలతో ఆడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో కనపడుతోంది. దేవాదాయ ధర్మశాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఆలయాల్లో హిందువులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ముడుపులు, కానుకలు దేవాలయ అధికారులు, పాలక మండలి ద్వారా దుర్వినియోగం అవుతున్నాయి. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్న నాడు హిందువుల ఆలయాలు, ధార్మిక విశ్వాసాలు, పవిత్రత కాపాడబడతాయి. సో ముఖ్యంగా ఈ టార్గెట్ తోటి దేవాలయాల్ని మనమే నిర్వహించుకోవాలి అనే టార్గెట్ తోటి విశ్వ హిందూ పరిషత్ ఈ పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాలు నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుంది. ఇది అందరూ ఎక్కడైనా సరే హిందువులు మాట్లాడేటప్పుడు ఈ ఏవైతే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 12, 25, 26 ప్రకారం ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మనం చెప్పగలగాలి. ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు అడిగితే మీరు పనికిరాదా, మీరు చేయకూడదు అని. దేవాలయాల మీద మీ ఇష్టం ఏంటి? మీరు ఏమైనా మసీదులు మీ చేతుల్లో పెట్టుకున్నారా, లేదంటే చర్చిల మీద చేతుల్లో పెట్టుకున్నారా? ఎందుకని ఇలాగా దేవాలయాలను కబ్జాలు చేసి పెట్టుకున్నారు అని ఈ ఆర్టికల్స్ ప్రకారం 12, 25, 26 ఆర్టికల్స్ ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పగలగాలి. మనం గట్టిగా ధైర్యంగా చెప్పగలగాలి. మనం వాయిస్ ఇవ్వట్లేదు, అది సమస్య. దేవాలయాల నిర్వహణలోనూ ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చినాయి. అయినా కూడా మన ప్రభుత్వాలు ఇంకా హిందువులకు అప్పచెప్పట్లేదు. ఆ మధ్యకాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏదో 5 లక్షల అప్పున్న దేవాలయాలన్నింటినీ కూడా ఆదాయం ఉన్నవి అవి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఇచ్చేస్తామని చెప్పి అతి తెలివితేటలు ఏమి ఉపయోగించారు తెలుసా? దేవాలయాన్ని మాత్రం ఇస్తాం, దేవాలయానికి సంబంధించిన భూములు, ఇతర ఆస్తులు మాత్రం ప్రభుత్వం కబ్జాలో పెట్టుకుంటారట. అది కూడా నిర్వహణ మాత్రమే ఈ దేవాలయాలను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారంట. అధికారం మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఏంటి? ఊడిగం చేయాలి. అక్కడ ఏదైనా ఇప్పుడు ఒక దేవాలయం నిర్వహించాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ వేల రూపాయలు ఎవడికాడు ఖర్చు పెట్టుకుని ఆ దేవాలయాలు మేము నిర్వహిస్తామని ముందు రావాలి. అందుకని దేవాలయం కోసం అని చెప్పి ఎప్పుడో పురాతన కాలం నుంచి వచ్చిన పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, పొలాలు, వాటి నిర్వహణని మాత్రం వీళ్ళకి ఎవరు, అది మాత్రం వాళ్ళు వేరేగా వాడుకుంటారు గవర్నమెంట్. అందుకనే ఎవరు ముందుకు రాలేదు నిర్వహణకి. సో ఇలాంటి మోసాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీని నుంచి దేవాలయ వ్యవస్థను బయటికి తీసుకురావాలనేది ముందుగా మెయిన్ టార్గెట్. విదేశీ విధర్మీయ దురాక్రమణదారులు మరియు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు, దోపిడీలు చేశారు. ఆలయాలను కబ్జా చేసి నిరంతరం లూటీలు చేశారు. నేడు కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలని సంకల్పం చేసుకుని దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆలయ వ్యవస్థను పథకం ప్రకారం నాశనం చేస్తున్నాయి. మనం చూసాం గత ప్రభుత్వంలో ఏ విధంగా దుర్వినియోగమైన టీటీడీ నిధుల్ని ఇతరత్ర ఏ విధంగా మళ్లించేశారో అవన్నీ మనం చూసాం. గతంలో కూడా ఇంకా అనేక ప్రభుత్వాలు, గత ప్రభుత్వమే కాదు, గతంలో ఇంకా అనేక ప్రభుత్వాలు కూడా దేవాదాయ శాఖకు సంబంధించినవన్నీ కూడా వేరే వేరే అవసరాలకు వాడారు. మొన్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆ దేవాదాయ శాఖ డబ్బులు తీసుకెళ్ళి ఆ పాస్టర్లకి జీతాలకి, మౌల్యులకి గౌరవ వేతనాలకి, వాటన్నిటికీ వాడేశారు. మనం నోరు లేదు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం. కనీసం ఇప్పుడన్నా మనం మాట్లాడదామని విశ్వ హిందూ పరిషత్ ఏదో ఒక మీటింగ్ పెడుతోంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో.
సో దేశ స్వాతంత్రాన్ని పొంది 77 సంవత్సరాలు పూర్తయిన హిందువులకు మాత్రం తమ దేవాలయ ధర్మం నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాలేదు. హిందూ దేవాలయాన్ని ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఇది మెయిన్ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ విహెచ్పి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఒక తీర్మానం ఏం చేయబోతున్నారంటే, హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ జనవరి 5వ తారీఖున కార్యక్రమం పెట్టారు విజయవాడలో. దీనిలో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీన దేవాలయానికి స్వయం ప్రతి కలిగిస్తూ చట్ట సవరణ చేయాలని కోరుతూ దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లకు మెమరాండం సమర్పించడం జరిగింది. ఆల్రెడీ విహెచ్పి వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా గవర్నర్లకి మెమరాండం ఇచ్చారు. సో దీంట్లో రేపు తీసుకోబోయే పాయింట్స్ ఏమేంటి అంటే, రేపు జనవరి 5వ తారీఖున బహిరంగ సభ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దాంట్లో తీసుకోబోయే పాయింట్స్ ఏంటంటే, దేవాలయాలు స్వయం ప్రతి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటప్పుడే నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఒక పక్కనేమో మనం దేవాలయాలు ఇచ్చేయమంటాం, మళ్ళీ ఇచ్చే లోపు అంటే ఇంకా ఇది ఇప్పుడే అవ్వదు, టైం పడుతుంది అనేది మళ్ళీ ఇంకో అనవసరమైన మీనింగ్ వస్తుంది. మరి ఇది ఏ పెద్దలు ఆలోచించి చేశారు కానీ, అంటే ఇప్పుడప్పుడే అవ్వదు దేవాలయాలు మనం తలుచుకుంటే అవ్వకపోవడం అంటూ ఉండదండి. పెద్ద పెద్ద సంస్థలు మీరు తలుచుకుంటే అవ్వకపోవడం అంటే ఎలా ఉంటుంది? దేశవ్యాప్తంగా తలుచుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. కానీ అది అయ్యేలోపు అని చెప్పి మీరు మళ్ళీ రిలాక్సేషన్ ఇవ్వగానే ఈ రిలాక్సేషన్లని ఏవైతే ఇచ్చారో, సరే ఇందులో మేము కొన్ని చేస్తామండి అని చెప్తారు. ఇవి చేస్తూ ఇక దేవాలయాలను అప్పగించడం అనేది మానేస్తారు. సరే అయినా సరే ఓకే, మన వాళ్ళు సరే పాంప్లెట్ వేశారు కాబట్టి దాన్ని కూడా చదువుతాను. దేవాలయాలు మనకు అప్పగించే లోపు చేయవలసిన సంస్కరణలు. దేవాలయాల్లో దేవాదాయ ధర్మశాఖలు పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలి. ఇది టీటీడీలో ఇది ఒక ఫస్ట్ డిమాండ్ వీళ్ళు పెట్టారు బిహెచ్పి వాళ్ళు. టీటీడీలో ఆ పని చేస్తానని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు చేయగలుగుతారు అనేది చూడాలి, అది వేరే విషయం. సో ఈ డిమాండ్ని తిరుమలలో మాత్రం ఇప్పుడు చేస్తానని చెప్పి ఆ చైర్మన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు దేవాదాయ మంత్రి కూడా ఈ మాట చెప్పి మొత్తం దేవాలయాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలి. ఇది డిమాండ్, మంచి డిమాండ్. తర్వాత దేవాలయాలన్నిటా పూజ ప్రసాద కైంకర్య సేవలన్నింటినీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీని ఉల్లంఘన పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది రెండో డిమాండ్. మూడో డిమాండ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. ఇది మూడో డిమాండు. దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయ పార్టీల్లో ప్రమేయం లేని హిందూ దైవభక్తులు మాత్రమే ఉండాలి. ఇది నాలుగో డిమాండు. ఇది అసలు ఎప్పటికీ అవ్వదు. ఈ నాలుగో డిమాండ్ ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు లేటెస్ట్గా చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక మందిని రాజకీయ నాయకులకే పునరావాసం కల్పించింది. అక్కడ ఒక ధార్మికవేత్త అంటే ఒక స్వామీజీనో లేదంటే ఒక పండితులో అలాంటి వాళ్ళని ఎవరిని టీటీడీలో పెట్టలేదు. సో ఇది ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ టీటీడీలో వేశారు కాబట్టి ఇంకో 2 ఏళ్ల దాకా జరిగే పని కాదు. అక్కడే కాలేదంటే ఇక మిగతా దేవాలయాల్లో పరిస్థితి ఏంటనేది మనం అందరం ఊహించుకోవచ్చు. సరే, నెక్స్ట్ 5, దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలి. ఇది నేను టీటీడీ చైర్మన్ గారితో కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం అంటే ఒక ధార్మిక పరిషత్ లాంటిది ఏర్పాటు టీటీడీకి ఒక సలహా మండలి ఏర్పాటు చేయండి అని చెప్పి నేను టీటీడీ చైర్మన్ గారితో నేను మాట్లాడడం జరిగింది పర్సనల్గా. సో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మనం ప్రయత్నం అంటే చేయగలం, ఎంతవరకు అవుతాయనే చూద్దాం. దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలంటే హిందువులకు మాత్రం. ఇది ఒక డిమాండ్. ఇది డిమాండ్ నెంబరు 6 డిమాండ్. ఈ డిమాండ్ బాగానే ఉంది. ఈ డిమాండ్ లాగానే చేస్తున్నారు. చేయడం అంతా హిందువులకే ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ తీసుకున్న హిందువులు దుర్మార్గం అక్కడ వస్తుంది. ఈ తీసుకున్న హిందువులు వాళ్ళు ఇతర మతస్థులందరికీ కూడా సబ్లీస్కి ఇచ్చేస్తున్నారు. శ్రీశైలంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. మరి ఏం చేయగలిగాం? ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏమైనా చేయగలిగామా? మాలాంటి వాళ్ళం వెళ్ళి మొత్తుకున్నాం. అక్కడ కొన్ని వందల మంది వెళ్ళి మొత్తుకున్నాం. ఏదో అలాగే అంటారు, మళ్ళీ మామూలే.
సరే ఇది ఇలాంటివి ఒక సభ నిర్వహించేసి అక్కడ డిమాండ్ చేసి మర్నాటి మర్చిపోతే అయ్యే పనులు కాదు. సో దీని మీద కంటిన్యూస్గా స్ట్రెస్ చేస్తేనే అవుతాయి. శ్రీశైలంలో ఇలాంటి దీని మీద మీరు కనుక విహెచ్పి కానీ మిగతా ఏదైతే సంఘ పరివార సంస్థలు ఉన్నాయో శ్రీశైలంలో కనుక ఇలాంటి కార్యక్రమం పెడితే అప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలంలోనే ప్రధానంగా మెజారిటీ షాపులన్నీ కూడా ముస్లింల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఇప్పుడు. అది అందరికీ తెలిసిందే. అక్కడ ఒక ఇద్దరు ఆల్మోస్ట్ దాదాగిరి చేస్తుంటారు, ఒక ఇద్దరు ముస్లింలు. వాళ్ళు ఏది చెప్తే అసలు అదే జరుగుతుంది. అసలు ఎవరికి ప్రత్యేక దర్శనాలు ఇప్పించాలనేది కూడా కొన్ని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పారంటే అసలు ఇక ముఖ్యమంత్రి కూడా చెప్పక్కర్లేదు, అలా విఐపి దర్శనం వచ్చేస్తుంది. అక్కడ ఇద్దరు ఉన్నారు ముస్లిమ్స్ అక్కడ, వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు దాకా. అందువల్ల దీని మీద ఈ ఒక్క పాయింట్ మీద ప్రత్యేకంగా శ్రీశైలంలో పెట్టాల్సిన అవసరం ఉంది ఒక కార్యక్రమం. తర్వాత దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఈ డిమాండ్లు సరే ఓకే, ఎందుకంటే ఎప్పుడో సంవత్సరాల బట్టి నడుస్తున్నాయి. ఆ డిమాండ్ ప్రతిసారి చేస్తూనే ఉన్నాం. డిమాండ్ చేయడం వరకే అవుతుంది తప్ప అక్కడి నుంచి ఉద్యమాలు జరగట్లేదు. ఉద్యమాలు ఇలాంటి విషయాల మీద ఉద్యమాలు జరిగితేనే అవుతుంది తప్ప చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వల్ల జరగదు. అయినా సరే ప్రయత్నం చేద్దాం. తర్వాత 8వది, హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు విద్రోహులను ప్రభుత్వాలను గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి. ఇది కూడా కేవలం మన డిమాండ్ మాత్రమే. ఎందుకంటే మనం అన్ని సెక్యులర్ ప్రభుత్వాలు వాళ్ళ ఓట్ల కోసం, మైనారిటీల ఓట్ల కోసం చంకనాకే ప్రభుత్వాలు ఎక్కువ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఏదో యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు వస్తే ఎక్కడన్నా ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్థుల ద్వారా 9వది, హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి. ఇది కూడా అంతే, డిమాండ్ చేయడం మాత్రమే. ఎందుకంటే ఎన్నోసార్లు సింహాచలం భూముల్లో చర్చిలు ఉన్నాయరా నాయన తొలగించండి అని అడగడం జరిగింది. మేము వెళ్ళి అడిగితే ఆ టైంకి ఎప్పుడో జరిగిన వాటిని మేమేం చేయలేమండి, ఎప్పటికప్పుడు కొత్తగా రాకుండా చూస్తామని చెప్తూ ఉంటారు. మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటివన్నిటికీ కూడా విహెచ్పి ప్రత్యేకించి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఉద్యమం చేయాలి. ఎందుకంటే విహెచ్పి లాంటి వాళ్ళు చేస్తే అందరం కలిసి వస్తారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ సంస్థలు అక్కడ లోకల్గా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లా. సో మరి దీనికి అన్నిటికన్నా ఉదాహరణ సింహాచలం. ఇప్పుడు ఈ 9వ పాయింట్ మీద అన్నిటికన్నా ఉదాహరణ సింహాచలం దేవస్థానం భూముల్లో సింహాచలం కొండనే ఆనుకుని కూడా ఒక రకంగా కొండ మీదే, ఆ కొండకి కింది భాగంలో చర్చిలు ఉన్నాయి. తీయించగలమా చూద్దాం. దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మరియు సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రజాపాలనా కార్యక్రమాలకు వినియోగించరాదు. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా చేశారు. టీటీడీ నిధుల్ని తీసుకొచ్చి తిరుపతిలో ఖర్చు పెట్టారు. అలాగే దేవాదాయ శాఖ నిధులను తీసుకొచ్చి పాస్టర్లకి జీతాలకి వీటికి ఖర్చు పెట్టారు. ఆ ప్రభుత్వం అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. చూద్దాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఈ ప్రభుత్వం అన్నా మరి దీన్ని ఏమన్నా అమలు చేస్తుందేమో చూద్దాం. సో ఇలా 10 డిమాండ్లతోటి విహెచ్పి వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం. పూజ్య ధర్మాచార్యుల సుభాషితులతో దేశవ్యాప్త ఉద్యమాల్లో భాగంగా హిందువుల మనోభావాలను, సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలంటే స్పందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 2025 జనవరి 5వ తేదీన హైందవ శంకారం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. కావున హిందూ బంధువులంతా లక్షలాదిగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా, ఈ ఉద్యమానికి బానిసలుగా ఊపిరి ఓదవలసిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాము. హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి రక్షణ మరియు సమాజ సంరక్షణ కోసం జరుగుతున్న ఈ హైందవ శంకారావాన్ని మీరందరూ కూడా మద్దతు పలకండి అని చెప్పి సరే కింద పేర్లు అవి ఇచ్చారు. ఆ పేర్లు మనం చెప్పాల్సిన పని లేదు కానీ సో ఎనీవే విహెచ్పి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా కాలం తర్వాత విహెచ్పి వాళ్ళు కొంచెం పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేద్దాం. అందులో 10 డిమాండ్లు చేశారు.
ఆ 10 డిమాండ్లు కూడా ఉప డిమాండ్లు. ప్రధానమైన డిమాండ్ అసలు దేవాలయాల్ని హిందువులకు అప్పచెప్పాలనేది. అది ఎప్పుడు జరుగుతుందో సరే ఓకే. అది జరిగేలోపు ఏం చేయాలన్న దానికి ఒక 10 డిమాండ్లు పెట్టారు కాబట్టి సరే ఆ 10 డిమాండ్లోనూ కొన్నన్నా ఏమన్నా ఈ శంఖారావం సభ తర్వాత ఏమన్నా 1-2 అన్నా కూడా ఏమన్నా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉండి విహెచ్పి ఇంత పెద్ద సభ నిర్వహించి ఈ డిమాండ్లు పెట్టిన తర్వాత దీని మీద అసలు బీజేపీ ఎలా స్పందిస్తుందనే చూడాలి. వస్తారు అక్కడ చూడండి మీరు రేపు పొద్దున విహెచ్పి సభకి బీజేపీ నాయకులు కూడా వస్తారు, ఇవన్నీ మాట్లాడతారు, అని మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే సభ అయిపోయిన తర్వాత సభ బ్రహ్మాండంగా జరుగుతుంది, అందరం సపోర్ట్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా జనవరి 5వ తారీఖు సభకి సపోర్ట్ చేద్దాం. నేను అనేది దాని గురించి కదా, అది అయిపోయిన తర్వాత బీజేపీ దీంట్లో ఒక పార్ట్గా ఉంది. బీజేపీ మంత్రి కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. సో వీళ్ళు ఈ విహెచ్పి చేసిన డిమాండ్లని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ లేదంటే ఈ కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? ముందుకు తీసుకెళ్తే తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల నడుస్తారు. సో ముందు వాళ్ళని చూద్దాం మనం. ఇప్పుడు ఈ శంకారావం అయిపోయిన తర్వాత అసలు వీళ్ళ రియాక్షన్లు, బీజేపీ వాళ్ళ రియాక్షన్లు ఎలా ఉంటాయి, బీజేపీ వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా విహెచ్పి సభని బీజేపీ ఎంత సీరియస్గా తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనేది అదొకటి చూడాల్సిన అంశం. నిజంగా బీజేపీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుని ఇవన్నీ కూడా చెయ్యండి అని చెప్పి కనుక మాట్లాడగలిగితే ఇంకా అంతకన్నా కావాల్సిందేమీ లేదు. సో అలా జరుగుతుందని ఆశిద్దాం. ఎనివే జనవరి 25వ తారీఖు సభకి మాత్రం తప్పకుండా అందరం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు చేయవలసిన డిమాండ్లే విహెచ్పి వారు చేశారు కాబట్టి విహెచ్పి వారి కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వండి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్స్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ చేరేలాగా షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది జనవరి 5వ తారీఖు సభకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయాల మీద ఇంకా కొంచెం అవగాహన పెంచుకోవడానికి చాలామంది వస్తారు, మాట్లాడతారు కాబట్టి ఇంకా కొంచెం అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎనివే ఇప్పుడు మన వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో భక్తి వేదాంత ఛానల్ ఉంది, ఆ భక్తి వేదాంత ఛానల్లో కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం కాబట్టి అందులో భక్తికి సంబంధించిన ధార్మిక సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలన్నీ సపరేట్గా భక్తి వేదాంత ఛానల్లో వస్తుంటాయి. అలాగే మన వేదాంత ఛానల్లో పొలిటికల్, భక్తి, క్రికెట్ మొత్తం A to Z అన్ని అంశాలకు సంబంధించినవి వేదాంత ఛానల్ వస్తుంటాయి కాబట్టి మన వేదాంత ఛానల్ని అట్ ది సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.